సంపూర్ణ శ్రీ గురు చరిత్ర. ఓం శ్రీ సాయిరాం. గురుదేవదత్త. శ్రీ అక్కలకోట సమర్థ దేహత్యాగము. మోరీశ్వరరావు జోషిని అనుగ్రహించి తన పాదుకలు ఇచ్చినారు. బాబాజీ బువా రామదాసి తాను గొప్ప పండితుడననే అహంకారంతో ఉండగా అతని అహంకారాన్ని తొలగించిరి. అలంది శ్రీ నరసింహ సరస్వతి యోగ సాధనలో కుండలిని ద్వారా ఆ జ్ఞానచక్రాన్ని తెరిపించి యోగ సాధన కలిగించినారు. అతని చేత సిద్ధుల ద్వారా నేర్చిన తాంత్రిక విద్యలను స్వామి మాన్పించినారు. అప్పట్లో స్వామిని దర్శించిన వారిలో ఆర్తులు, కామ్యార్తులు, జిజ్ఞాసువులు, యోగ సాధకులు, భక్తులు ఉన్నారు. స్వామి అనుగ్రహముతో సీతారాం బువ యోగి అయినాడు. రామానంద బీట్కారును తన తిట్లతో స్వామి అనుగ్రహించినారు. 1 సంవత్సరము తర్వాత తిరిగి వచ్చిన అతనిని మామిడికాయ పండినది అని, అతని సాధన సరిగ్గా ఉన్నదని సంకేతము ఇచ్చినారు. మరుసటి సంవత్సరము వచ్చినప్పుడు అతను స్వామి పాదసేవ చేస్తూ కూర్చున్నాడు. స్వామి నిద్రలోకి వెళ్ళినారు. ఎంతో ప్రొద్దుపోయినది. స్వామి లేచి అతని చెంప మీద కొట్టి పొమ్మన్నారు. అలా కొట్టినందువలన అతను తన్మయత్వము పొందినాడు. మరుసటి సంవత్సరములో స్వామి కోరినట్లు స్వామి సమక్షములో భిక్ష చేసినాడు. బంగారము చేసే విద్యను ఉపయోగించను అను మాటను ఇమ్మన్నారు స్వామి. తరువాత నీవు ఇక్కడికి రానవసరం లేదు, నర్మదా నది ప్రదక్షిణము చేయమని స్వామి చెప్పినారు. ఈ బీట్కారు తన ప్రదక్షిణలో మాహేశ్వర్ అనే చోటయుండగా సమర్థుల వారి నిర్యాణ వార్త విని అక్కలకోట బయలుదేరినాడు. కానీ స్వామి అతని స్వప్నములో కనిపించి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకు మరణం లేదు, సజీవముగానే ఉన్నాను. నా భక్తులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాను. ప్రదక్షిణము మానవద్దు. నా ఆశీస్సులే కాక నీకు నదీమ తల్లి ఆశీస్సులు కూడా ఉన్నాయి అని అతనికి మనసు స్థిమితము కలిగించినారు. వీరు బాబా సహస్రబుద్ధే అనగా బాబా మహారాజ్ పేరుతో ప్రసిద్ధి చెందినారు. ఆనందనాథ్ అనే వానికి ఒక చెరువు వద్ద మర్రి చెట్టుపై స్వామి దర్శనమిచ్చినారు. అతను అక్కలకోట వచ్చి 6 సంవత్సరములు స్వామి సేవలో ఉన్నాడు. అతని శ్రద్ధాభక్తులకు సంతసించి తన నోటి నుండి 2 పాదుకలు తీసి అతనికి ఇచ్చినారు స్వామి. స్వామీజీ పాదుకలను ధావడే మఠంలో ప్రతిష్ఠించినాడు. ఈయన ఆనందనాథ్ మహారాజ్ అను పేరుతో ప్రసిద్ధి చెందినాడు. రామచంద్ర వెంకటేష్ బరాడ్కర్ అనగా తాత మహారాజ్ నిత్యము శివుణ్ణి సేవించేవాడు. ఒకరోజు అతనికి శివుడు స్వప్నమున కనిపించి, నేను అక్కలకోటలో సశరీరుడనై యున్నాను, స్వామీజీ రూపంలో యున్నాను. నీవు అక్కలకోటకు వెళ్ళి ఆయన దర్శనము చేసుకో అని చెప్పినాడు. అతను అక్కలకోటకు వచ్చి సమర్థుల వారిని దర్శించి జరిగినది చెప్పినారు. స్వామి స్థానములో పరమశివుడు సాక్షాత్కరించాడు. తరువాత విష్ణువుగాను, అటు తర్వాత బ్రహ్మగాను త్రిమూర్తి రూపాన దర్శనమిచ్చినారు. తరువాత స్వామి సామాన్య రూపంలో దర్శనమిచ్చినాడు. స్వామి అతనిని తన చేతితో తాకినారు. వెంటనే అతను సమాధి లాంటి స్థితిలోకి వెళ్ళినాడు. మహిమలు, సిద్ధులు పొంది తాత మహారాజ్గా పిలువబడినాడు. సముద్రంలో చేపలు పట్టి అమ్ముకునే లక్ష్మణ్ స్వామిని దర్శిస్తూ ఉండేవాడు. ఒకరోజు అతను చేపల వేటలో ఉండగా తుఫాన్ వచ్చినది. రక్షింపమని అతను స్వామిని వేడుకొనినాడు. అప్పుడు స్వామి రాజప్రసాదమున చదరంగం ఆడుచున్నారు. అయ్యో, లక్ష్మణ్ నీటిలో మునిగిపోతున్నాడు అని చేతులు క్రిందకు వంచి ఎవరినో పైకి లాగుతున్నట్లు చేశారు. వారి చేతులు నీటితో తడిసిపోయినవి. ఆ విధముగా లక్ష్మణుని కాపాడినారు. తరువాత లక్ష్మణ్ స్వామి సేవలో ఉండి ఆనందభారతి పేరున పిలువబడెను. ఇట్లే రత్నగిరిలో హరిబావ్ అనే పెద్ద భూస్వామి ఉండేవాడు. అతనిని ఉద్యోగ విరమణ చేయమన్నారు.
కానీ వెంటనే చేయలేదు. కొన్నాళ్లకు విరక్తి కలిగి వెండి పాదూకలు చేయించుకొని స్వామి వద్దకు వచ్చాడు. స్వామి ఆ పాదూకలు కొన్నాళ్ళు ధరించి తిరిగి అతనికి ఇస్తూ, ఇవి తన ఆత్మశక్తికి ప్రతీకలు అని వాటిని బొంబాయిలో సముద్రపు ఒడ్డున స్థాపించి దైవ సాధన చేయమని చెప్పి ఆప్యాయతగా ఒళ్ళంతా నిమిరినారు. తరువాత కౌపీనాది వస్త్రాలు ఇచ్చారు. అటు తర్వాత అతను ఆశ్రమ స్వీకారము చేశాడు. పాదూకలతో బొంబాయి చేరినాడు. స్వామి వీరిని బిడ్డ అని పిలుచుట చేత ఇతను స్వామి సుతుడు అని పేరు వచ్చినది. కొన్ని సంవత్సరములు గడిచిన తరువాత స్వామి అతనితో, నేను త్వరలో వెళ్ళిపోతాను, నా కార్యక్రమాలన్నీ నీవు కొనసాగించాలి అని చెప్పినారు. తన గురువు లేకుండా తాను జీవించలేననే దుఃఖంతో బొంబాయి వెళ్ళి ఆ దిగులుతో అనారోగ్యవంతుడైనాడు. స్వామి అతనిని అక్కలకోటకు తిరిగి రమ్మని కబురు చేసినా అతను రాలేదు. స్వామికి కోపం వచ్చి, ఎంత మూర్ఖుడు, ఆడదానిలా విలపిస్తున్నాడు, వాణ్ణి ఇట్లా ధ్వంసము చేసి వానిని తుపాకీతో పేల్చేస్తా అని అరిచినారు. గురువు అట్లా నిరాకరించినందువలన స్వామి సుత యోగ సమాధి చెందినాడు. స్వామి సుత యోగ సమాధి చెందినప్పుడు శోకిస్తున్న అతని తల్లితో, స్వామి నీవు దుఃఖించవద్దు, అతను నాకు కూడా కొడుకులాంటి వాడే, నాలోనే నీ కొడుకును చూసుకో, అతను లేని లోటు నేను తీరుస్తాను, అతనికి సద్గతి లభించేందుకు ఏర్పాటు చేశాను అని ఆమెను ఓదార్చినాడు. స్వామి సుత సమాధి చెందినప్పటికీ అతని తమ్ముడు దాదా 8 ఏండ్లవాడు. అతనిని మఠాధిపతిగా నియమించాలని స్వామి తలచినారు. అతని దగ్గరకు చేర్చుకొని ఒళ్ళంతా స్వామి నిమిరినాడు. నానా సాహెబ్ కేచ్కర్ అనునతను దాదాను ముంబై తీసుకువెళ్ళి స్వామి సుత మఠానికి మఠాధిపతిగా చేయమని స్వామి చెప్పి, దానికి అవసరమైన దండము, ఛత్తి, రుద్రాక్షమాల ఇచ్చినారు. కానీ దాదా ఏడ్చి తిరిగి వచ్చినాడు. స్వామి తన ఆలోచన వదిలిపెట్టలేదు. స్వామి కోపంతో వ్యాఘ్రాసనము పైన బాలుని నిలబెట్టి పూలమాల అతని మెడలో వేసి పాదూకలను తలపై పెట్టమని ఆజ్ఞాపించినారు. శిష్యులు అలానే చేశారు. స్వామి దాదా దగ్గరకు వెళ్ళి నెమలి ఈకతో విసిరినారు. మఠాధిపతిని చేసి దాదాకు సచ్చిదానంద కుమార్ అని పేరు పెట్టారు. స్వామి బాలుణ్ణి తన ఒళ్ళోకి తీసుకొని ప్రేమతో, కాకుబాయిని తల్లి అని అనుకుంటున్నావా? అది నీ భ్రమ. ఇంతకు ముందు నీవెన్ని జన్మలెత్తావో, నీకెంతమంది తల్లులు తండ్రులయ్యారో, ఈ చుట్టరికాలు అనిత్యము. సృష్టి అందరికీ తల్లి జగజ్జననియే. ఆమెయే నీ తల్లి, తండ్రి, సర్వము. ఆమెను సేవించి ఆమెను చేరుకునే ప్రయత్నము చేయి. క్షణికమైన ప్రాపంచిక బంధాలకు లోను కాకు. శాశ్వతమైన ఆత్మతత్వము తెలుసుకునేందుకు కృషి చేయి అని చెప్పినారు. స్వామి సుత కుమార్తె సిద్ధాబాయి. ఆమె స్వామి భక్తురాలు. స్వామి సేవలో కొంతకాలం గడిపినది. స్వామి ఆజ్ఞ ప్రకారము కామాటిపురంలోని మఠాన్ని చెంబూరుకు సిద్ధబాయి మార్చి అచట స్వామి పాదుకలు స్థాపించినది. అచట దత్త జయంతి, స్వామి ముఖ్య తిథి బాగా జరుగును. తర్వాత గోండా వాలేకర్ మహారాజ్, నానా రేఖా జోషి, సయ్యదు, బాబు కులకర్ణి, సుందరేజీ షౌకారు స్వామి అనుగ్రహము పొందినవారు. సుందరంకు స్వామివారు తమ పాదుకలు ఇచ్చినారు. వామనబువ బ్రహ్మచారి దత్తభక్తుడు. 1872లో స్వామీజీ దర్శనము కొరకు అక్కలకోట బయలుదేరినాడు. దారిలో నది దాటలేక నిలబడితే సమర్థులే తన కాళ్ల మీద నడిచి వచ్చి అతనికి దర్శనమిచ్చినారు. నీవు నా బిడ్డవి, నా దగ్గర ఉండి నన్ను సేవించుకో, నీకు కావలసిన శక్తిని ఇస్తాను, నీకు బ్రహ్మనిష్ట తప్పక ప్రాప్తిస్తుంది అని అన్నారు. వామనబువ
కట్టుకున్న వస్త్రములన్నీ తీసివేసి కౌపీనముతో నిలబడినాడు. స్వామీజీ అతనికి కమండలము ప్రసాదించి ఆశీర్వదించినారు. 1876లో ఎన్నో వ్యాధులతో బాధపడుతూ నీటిలోకి దూకి మరణము పొందడానికి సిద్ధము కాగా స్వామి ప్రత్యక్షమై, నీ పూర్వజన్మలో చేసుకున్న కర్మ ఫలితమే ఈ జన్మలో నీవు అనుభవించే కష్టసుఖాలు. వాటి నుండి పారిపోదామంటే అది అవివేకము. ఎంతటి వారికైనా ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు. ఆత్మహత్య చేసుకున్నంత మాత్రాన నీ కర్మ నశించదు. నీ ఖాతాలో అలాగే ఉండిపోతుంది. దానిని నీవు మరొక జన్మలో అనుభవించాలి. అనుభవించినా గాని కర్మ హరించదు. దైవ సాధనకు ఓర్పు అలవరించుకోవాలి. శారీరక బాధలు, రోగాలు దైవము పట్ల అతని నమ్మకానికి పరీక్ష. ఆత్మస్థైర్యము లేని సాధకుడు దైవాన్ని చేరుకోలేడు. ప్రారబ్ధ కర్మ వలన ఏర్పడే సుఖదుఖములు సాధకుణ్ణి నిప్పులో వేసిన బంగారము వలె పరిశుద్ధుని చేస్తాయి అని హితబోధ చేసినారు. వామనబువ స్వామి పాదాలపైన పడి గట్టిగా హత్తుకున్నాడు. స్వామీజీ అదృశ్యమైనారు. స్వామి చరిత్ర గురులీలామృతము అనే పుస్తకమును మరాఠీలో వ్రాసినాడు. శ్రీకృష్ణ సరస్వతిని అనుగ్రహించినారు. నా ప్రతిరూపమే నీవు అని అన్నారు. స్వామీజీ శ్రీకృష్ణ సరస్వతి ప్రతిరూపమే అని కొందరు భావించారు. గోపాలకృష్ణ కేల్కర్ స్వామి అనుగ్రహము పొందినాడు. అతనికి గోపాలబువ అను పేరు వచ్చినది. స్వామి సమర్థులు సమాధి అయినట్లు గోపాలబువకు టెలిగ్రామ్ వచ్చినది. ఆయన భరించలేకపోయినాడు. గురువు లేక జీవించే కన్నా మరణించడమే శరణ్యమని నిర్ణయించుకొనగానే స్వామి 3వ రోజున సశరీరులై గోపాలబువకు దర్శనమిచ్చి, నాకు మరణం లేదు, నేను జీవించియే ఉన్నాను. నా భక్తులు పిలిస్తే పలుకుతాను. వారి యోగక్షేమాలు చూడడం నా బాధ్యత. భగవంతుడు ప్రసాదించిన జీవితాన్ని రాలిపోయేదాకా దైవ సేవలోనే వినియోగించాలి అని చెప్పారు. రాహా శాస్త్రి అన్నాసాహెబ్ పట్వర్ధన స్వామి అనుగ్రహము పొందినవారు. ఇలా స్వామి ఎందరికో ఆధ్యాత్మిక ప్రగతిని కలిగించినారు. శ్రీ స్వామి సమర్థ. జయ జయ స్వామి సమర్థ. గురుదేవ దత్త. దత్త దత్త.